పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించారు. దీనికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్టుగా సమాచారం. వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీన అమరావతిలో సొంత ఇంటికి చంద్రబాబు నాయుడు దంపతులు భూమి పూజ చేయబోతున్నారు. వీలైనంత వేగంగా ఇక్కడ నిర్మాణం చేసేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తల్ని ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం. అమరావతి ప్రాంతంలో E6 రహదారి దగ్గర ఈ ప్రాంతం ఉంది. అమరావతి నగరంలో కీలకమైనటువంటి ప్రదేశం ఇది. E6 రహదారి దగ్గర ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆల్రెడీ ఒక 3-4 నెలల క్రితమే దీనిపైన చర్చ జరిగింది. 25,000 చదరపు గజాలు అంటే దాదాపు 5 ఎకరాల భూమిని ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా సమాచారం. అది కూడా చాలా క్లియర్గా రిటర్నబుల్ ప్లాట్స్ అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకి వచ్చే రిటర్నబుల్ ప్లాట్స్లో ఉండేటువంటి భూభాగాన్ని చంద్రబాబు నాయుడు దంపతులు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఇది రిజిస్ట్రేషన్ కూడా మరొకొద్ది రోజుల్లో ఒక 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని చెప్పని సమాచారం వస్తుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ మార్గంలో పనులు మొదలైనవి. అమరావతిలో చూస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు మొదలైనవి. ప్రతి చోట కూడా పెద్ద పెద్ద బుల్డోజర్లు, పొక్లైనర్లు, భారీ యంత్ర సామాగ్రి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయి. చాలా చోట్ల జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఏ ప్రాంతంలో భూములు అప్పగించారో ఆ ప్రాంతంలో వివిధ రకాల పనులు, రహదారులకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అలానే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థలకు సంబంధించినటువంటి పైప్ లైన్ల నిర్మాణ ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. మంచినీటి పైప్ లైన్లకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. వాటితో పాటు భూముల్లో ఉన్నటువంటి భారీ విద్యుత్ లైన్లకు సంబంధించి వాటి అలైన్మెంట్లను మార్చే పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పనులే, కానీ అమరావతి పనులు మాత్రం లాంఛనంగా మొదలవుతాయి. అవి గవర్నమెంట్ కాంప్లెక్స్ల నిర్మాణానికి సంబంధించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినటువంటి భూమి దగ్గర మొత్తం అంతా కూడా నేల చదును చేసినట్టుగా సమాచారం. దానికి తగ్గట్టుగా అక్కడ కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతమంది వాస్తు నిపుణుల్ని కూడా తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్టుగా. ఎందుకంటే మొత్తం 5 ఎకరాల భూమి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. ఈ 5 ఎకరాల భూమిలో ఆయన ఇంటితో పాటు మరికొన్ని అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. అంటే ఇక్కడ హైదరాబాద్ ఇంటి కంటే కూడా అక్కడ ఉండేటువంటి ఇల్లుని పూర్తిగా ఒక ఫామ్ హౌస్ తరహాలో డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పని వాళ్ళకి సంబంధించినటువంటి నివాస సౌకర్యం కూడా అక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. గార్డెన్ని డెవలప్ చేయబోతున్నారు ఈ 5 ఎకరాల భూమిలో. అలానే కార్యకలాపాలు నిర్వహించడానికి క్యాంప్ ఆఫీస్ లాగా నిర్వహించేందుకు కావాల్సినటువంటి వసతులు కూడా అందులో ఏర్పాటు చేయబోతున్నారు. మంత్రి లోకేష్ గారి టీము, చంద్రబాబు నాయుడు గారి టీము అందరూ కూడా ఈ ప్రాంతాన్ని వాస్తుపరంగా కూడా చూసిన తర్వాతే ముహూర్తాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీన ఇక్కడ భూమి పూజ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీన భూమి పూజ చేసిన తర్వాత 2 ఏళ్ళు టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 2 ఏళ్లలో కంప్లీట్గా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ గృహప్రవేశం జరగాలనేది సంకల్పంగా చెబుతున్నారు. ఎందుకంటే అమరావతిలోనే ఆయన బస చేస్తే మిగతా పనులు కూడా మరింత వేగంగా జరగడానికి అవకాశం ఉంటుందని ఏపీ సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. అక్కడ 5 ఎకరాల భూమి అంటే చాలా విలువైనటువంటి భూమి అవుతుంది భవిష్యత్తులో. సో ఈ క్రమంలోనే సెక్రటేరియట్కి వెళ్ళడానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన కొనుగోలు చేశారు. అందుకే పనులు వేగంగా మొదలు పెడితే వేగంగా పూర్తి చేసే విధంగానే ప్రణాళిక ఉండాలి అనేటువంటి సూచనలు చేస్తున్నారు. E6 రహదారికి అభిముఖంగా వస్తుంది. ఇది సీడాక్సిస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం ఇది. సో ఒక జంక్షన్ లాంటి పాయింట్, 2 వైపులా రహదారులు ఉంటాయి ఈ భూమికి అని చెప్పని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఒక సమగ్రమైనటువంటి నిర్మాణం జరగాలి. ప్రస్తుతం కరకట్ట నివాసంలోనే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే ఆయన అధికారికంగా ఇందులోకి మారేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన కరకట్ట నివాసంలోనే ఉన్నారు. అక్కడి నుంచి మారడానికి ప్రణాళికలు చేశారు, కానీ అప్పుడు నిర్మాణ ప్రక్రియ అమరావతిలో మొదలు కాలేదు. ఇప్పుడు అమరావతిలో వివిధ భవనాల నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. ప్రైవేటు భవనాల నిర్మాణ ప్రక్రియ అయితే శరవేగంగా సాగుతుంది. ఇక గవర్నమెంట్ కాంప్లెక్స్లకు సంబంధించినటువంటి భూమి పూజ అధికారికంగా ఏప్రిల్ 15 అంటే ఏప్రిల్ 3వ వారం నుంచి 4వ వారంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈలోగా సొంత ఇంటికి సంబంధించిన భూమి పూజను పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసినట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.